హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి విద్యుత్ శాఖ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది వ్యూయర్స్. వీళ్ళు అసిస్టెంట్ ఆఫీసర్ పొజిషన్స్ని హైర్ చేస్తున్నారు. 30,000 నుంచి 1,20,000 వరకు పర్ మంత్ శాలరీ ఉంటుంది. మరి ఈ వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీకి ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేం డాక్యుమెంట్స్ అవసరం, ఇంపార్టెంట్ డేట్స్, కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. అంతకంటే ముందు మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ అవుతుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఛానల్ ఫర్ ఆల్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. వ్యూయర్స్, అప్లికేషన్ ప్రాసెస్ ఆన్‌లైన్‌లో అయితే మీరు ఈ పొజిషన్స్‌కి అప్లై చేసుకోవాలి. 21st నుంచి అంటే ఈ రోజు నుంచి ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్‌ని యాక్సెప్ట్ చేస్తున్నారు. మీరు 5th మే మిడ్‌నైట్ వరకు కూడా ఈ పొజిషన్స్‌కి అప్లై చేసుకోవచ్చు. చాలా క్లియర్‌గా మెన్షన్ చేశారండి. ఆన్‌లైన్ సైట్‌లో అప్లై చేసుకోవాలని. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నీడ్ టు అప్లై ఆన్‌లైన్ ఆన్ ది వెబ్‌సైట్ అని చెప్పి మనకి వెబ్‌సైట్ లింక్ ఇవ్వడం జరిగింది. అప్లై చేసుకునేటప్పుడు మీ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ మ్యాండేటరీ అని అయితే మెన్షన్ చేశారు. మీరు అప్లికేషన్ మొత్తం ఫిలప్ చేసిన తర్వాత మీకు యూనిక్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా జనరేట్ అవుతుంది. అండ్ ఆ నెంబర్‌ని మీరు ప్రింటౌట్ తీసుకోవాలి అని చెప్పి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది వ్యూయర్స్. అండ్ ఈ పొజిషన్స్‌కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ కూడా ఉందండి. 300 రూపీస్ అని చెప్పి మెన్షన్ చేశారు. విచ్ ఈస్ నాన్ రిఫండబుల్. ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి మాత్రం ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీ అయితే లేదు. అండ్ ఫీ కూడా మీరు ఆన్‌లైన్‌లో పే చేయాల్సి ఉంటుంది అని చెప్పి చాలా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్‌కి నెలకి 30,000 నుంచి 1,20,000 వరకు ఇనీషియల్‌గా పే ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్‌లో మెన్షన్ చేయడం జరిగింది. క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు 4 ఇయర్స్ సర్వీస్ అగ్రీమెంట్ సైన్ చేయాలి అని చెప్పి మెన్షన్ చేశారు. బాండ్ బ్రేక్ చేస్తే కంపెనీకి మనీ రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పాయింట్ కూడా మనకి నోటిఫికేషన్‌లో అయితే మెన్షన్ చేయడం జరిగింది వ్యూయర్స్. మరి ఈ పొజిషన్స్‌కి అప్లై చేసుకునేటప్పుడు, ఈ అసిస్టెంట్ ఆఫీసర్ పొజిషన్స్‌కి అప్లై చేసుకునేటప్పుడు మీకు కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ డీటెయిల్స్ చూస్తే మన 10th క్లాస్ పాస్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్, డిగ్రీ సర్టిఫికేట్, పీజీ సర్టిఫికేట్ లైక్ పీజీ డిప్లొమో, పీజీకి సంబంధించిన ఎంఎస్సీ, ఎంటెక్ అన్ని పొజిషన్స్‌కి సంబంధించి అంటే పొజిషన్ రిలేటెడ్ ఏవైతే క్వాలిఫికేషన్ అడిగారో ఆ రిలేటెడ్ డిగ్రీ సర్టిఫికేట్స్, పీజీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఫర్ ఎస్టీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్, ఎక్స్ఎస్ఎం ఫర్ అప్లెక్షన్ ఫీ వేవియర్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఒకవేళ మీరు ఎస్టీ, ఎస్సీ అంటే ఇక్కడ మెన్షన్ చేసిన కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అండ్ అప్లికేషన్ ఫీ 300 రూపీస్ కట్టకూడదు అనుకుంటే మీరు ఆ సర్టిఫికేట్‌ని కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక పొజిషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే వ్యూయర్స్, మనకిక్కడ 2 అసిస్టెంట్ పొజిషన్స్‌ని హైర్ చేస్తున్నారు. ఒకటొచ్చేసి అసిస్టెంట్ ఆఫీసర్ పొజిషన్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్, ఇంకొకటి అసిస్టెంట్ ఆఫీసర్ సేఫ్టీ రిలేటెడ్. సో, ఈ అసిస్టెంట్ ఆఫీసర్ సేఫ్టీ రిలేటెడ్ డీటెయిల్స్ చూస్తే 45 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు వ్యూయర్స్. 2 ఓపెనింగ్స్ ఉన్నాయి మనకి. ఎవరైతే ఇంజినీరింగ్ డిగ్రీ చేసుంటారో ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, ప్రొడక్షన్, కెమికల్, కన్స్ట్రక్షన్, ఇన్స్ట్రుమెంటేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఈ పొజిషన్స్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, చాలా క్లియర్‌గా మెన్షన్ చేశారు 60% అని చెప్పి. ఈ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్‌కి సంబంధించిన పొజిషన్‌కి గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ డిగ్రీ ఇన్ ఎన్విరాన్మెంట్ విత్ అట్‌లీస్ట్ 60% మార్క్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో, చాలా వండర్‌ఫుల్ జాబ్ ఆపర్చునిటీ అండి. సో, ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీ 300 రూపీస్ ఉంటుంది. మీరు ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ, ఎన్సీఎల్, ఎక్స్ఎస్ఎం, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్‌కి మాత్రం ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే ఉండదు. కాకపోతే మీరు దానికి సంబంధించిన డాక్యుమెంట్ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునేటప్పుడు. సెలక్షన్ ప్రాసెస్ చూస్తే వ్యూయర్స్, మనకొక ఆన్‌లైన్ సెలక్షన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆన్‌లైన్ సెలక్షన్ టెస్ట్ అది కూడా మనకి 2 పార్ట్స్‌లో అయితే కండక్ట్ చేస్తారు వ్యూయర్స్.
ఒకటొచ్చేసి సబ్జెక్టివ్ నాలెడ్జ్ ఉంటుంది. అండ్ ఎగ్జిక్యూటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు క్వాలిఫై బోత్ ఇన్ సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ సెపరేట్‌లీ అని చెప్పి మెన్షన్ చేశారు. మెరిట్ ప్రకారము, పోస్ట్ రిక్వైర్మెంట్ ప్రకారము క్యాండిడేట్స్‌నైతే షార్ట్ లిస్ట్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది అని చెప్పి మెన్షన్ చేశారు. ఆల్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ ద టెస్ట్ will have to secure minimum qualifying marks in interview as applicable అని ఇచ్చారు. Final selection test will be based on 85% weightage on online selection test and 15% weightage in an interview marks అని చెప్పి మెన్షన్ చేశారు. సో చాలా క్లియర్‌గా అయితే సెగ్రిగేట్ చేశారండి. 85% మనకొచ్చేసి మన టెస్ట్ రాస్తాం కదా! 2 టెస్ట్‌లు కండక్ట్ చేస్తారంట. సబ్జెక్టివ్ రిలేటెడ్ అండ్ ఎగ్జిక్యూటివ్ రిలేటెడ్. ఆ 2 కూడా పాస్ అవ్వాలి అని చెప్పి మెన్షన్ చేశారు. సెకండ్ వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు అని ఇచ్చారు. మనకి డిఫరెంట్ ఏరియాలో అయితే టెస్ట్ సెంటర్స్ ఉన్నాయండి. మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునేటప్పుడే ఆ టెస్ట్ సెంటర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఫర్దర్‌గా అడ్మిట్ కార్డ్ అప్పుడు ఇంటిమేట్ కూడా చేయడం జరుగుతుంది. మనకి ఢిల్లీ, కోల్కతా, రాయ్‌పూర్, బెంగుళూరు అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చారు. టెస్ట్ సెంటర్స్ లొకేషన్ రిలేటెడ్. సో, చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. మెయిన్‌గా ఎలిజిబుల్ క్యాండిడేట్స్. మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఇక్కడ ఒక సెపరేట్ సెక్షన్ అయితే ఇచ్చారు. రిజర్వేషన్, రిలాక్సేషన్ అండ్ కన్సెషన్ అని. మీరొకసారి ఫర్దర్‌గా రిఫర్ చేసుకోండి. నాన్ క్రీమీ లేయర్‌కి, క్రీమీ లేయర్స్‌కి అయితే కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో, చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ అండి. ఎన్‌టీపీసీ సేల్ పవర్ కంపెనీ లిమిటెడ్ నుంచి అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ప్రెజెంట్ అయితే 4 ఇయర్స్ బాండ్ అయితే సైన్ చేయమంటున్నారు. బేస్డ్ అపాన్ యువర్ పర్ఫార్మెన్స్ కంపెనీ రిక్వైర్మెంట్స్ ప్రకారము బాండ్ అయితే ఎక్స్‌టెండ్ చేయడం జరుగుతుంది. సో, ఆల్ ద బెస్ట్. నోటిఫికేషన్ లింక్ అండ్ అలాగే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. హోప్ ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వ్యూయర్స్, please do like the video, stay tuned to channel and subscribe channel for all latest job updates. Thank you.